పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ దుమ్మురేపింది. గ్లోబల్ సమ్మిట్ మైకం దిగముందే తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ముఖంపై నీళ్లు చెల్లాయి. అధికార పార్టీని దాని ప్రభావాన్ని తోసిరాజని ప్రజలు తమ గుండెను చీల్చి గులాబీ జెండాను చూపించారు. కేసీఆర్ పార్టీపై తమ ప్రేమ తగ్గలేదని నిరూపించారు. మొత్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 1600కు పైగా స్థానాలు గెలుచుకొని విజయ దుందుభి మోగించింది. గత సర్పంచ్ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజల ఆదరణతో మెజారిటీ స్థానాలు గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. ఇందుకు విరుద్ధంగా ప్రస్తుత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మాదిరిగా స్థానాలు గెలుచుకోలేక చతికిలబడింది. బీఆర్ఎస్ తరహాలో ప్రజల ఆదరణ పొందలేకపోయింది. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు ఎదురుగాలి తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ స్థానాన్ని గెలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా తీవ్ర ప్రజా వ్యతిరేకత రేవంత్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న వాస్తవం ప్రచార పర్వంలోనే కనిపించింది. తొలి విడత ఎన్నికల ఫలితాల్లో అది మరింత సుస్పష్టమైంది. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నిలదీతలు ఆషామాషీ ఘటనలు కావని, అవి ప్రజల్లో కాంగ్రెస్ పై గూడు కట్టుకుని ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని పంచాయతీ ఎన్నికలు స్పష్టం చేశాయి. గత సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతలో బీఆర్ఎస్ 64% సీట్లు గెలుచుకొని సత్తాచాటగా ప్రస్తుత అధికార కాంగ్రెస్ కేవలం 44%తోనే సరిపెట్టుకుంది. గత ఎన్నికల్లో మొదటి విడతలో 3701 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా బీఆర్ఎస్ 64%తో 2444 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 22.31%తో 826 స్థానాలనే గెలుచుకుంది. ప్రస్తుతం మొదటి విడతలో 3834 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 3757 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీఆర్ఎస్ 35.08%తో 1345 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 44%తో 1702 స్థానాలు గెలుచుకుంది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ స్థాయిని అందుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. సాధారణంగా సర్పంచ్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీదే హవా కొనసాగుతుంది. ఇందుకు గత ఎన్నికలే నిదర్శనం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకొని ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా అధికార కాంగ్రెస్ కు ఎదురుగాలి వీచింది. అత్యధిక స్థానాలు గెలుచుకోవడంలో విఫలమైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ కు ముచ్చమటలు పట్టించింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అధికార పార్టీ అభ్యర్థులతో ఢీ అంటే ఢీ అనేలా పోటీ పడ్డారు. బీఆర్ఎస్ ప్రతిఘటనతో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తప్పలేదు. ఈ ఫలితాల నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశించిన స్థాయిలో చేరదీయలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకుని ఉన్నదని, ఇందుకు సర్పంచ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4236 గ్రామ పంచాయతీల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 396 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే సగానికి పైగా ఉన్నారు. కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకున్న మేజర్ పంచాయతీలను వేలంపాటల ద్వారానే కొనుగోలు చేశారు. ఈ వేలంపాటలపై ఎన్నికల కమిషన్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. భయపెట్టి, ప్రలోభపెట్టి, దాడులు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి కొన్ని పంచాయతీల్లో తన అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకోగలిగిన కాంగ్రెస్ ప్రజా తీర్పు కోసం పల్లె ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సినప్పుడు మాత్రం తెల్లముఖం వేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని తరహాలో విజయోత్సవాల పేరిట పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రచారానికి తిరిగారు రేవంత్. కోడ్ను ఉల్లంఘిస్తూ శంకుస్థాపనలు చేశారు, హామీలు గుప్పించారు. అయినా ఫలితం లేకుండా పోయిందే. పల్లె ఓటరు పట్టించుకోలేదు. తీవ్ర అణిచివేత, దౌర్జన్యకాండ మధ్య కూడా గులాబీ జెండా రెపరెపలాడిందే.